నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు. చెరువు కట్టపై నుంచి జారిపడి ఏనుగు మృతి. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్న రైతులు. రహదారి అస్తవ్యస్తం. ఆర్ఎండ్బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో అయినా గల్లీలో అయినా అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శనివారం నాడు ఆయన పాత బస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు జరిపారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకమైంది. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకుంటున్నందుకు గొప్పగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్న తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుంది. అందుకు శక్తినివ్వాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు. भारत माता की जय, भारत माता की जय, रामचंद्र नायकत्व, माता కనిపించాలి. जय बोलो भाग्यलक्ष्मी माता की जय, भाग्यलक्ष्मी माता की जय, भाग्यलक्ष्मी माता की जय. పొంగనూరు పులిచెర్ల మండలం పెద్ద ఒడ్డు సమీపంలో చెరువు కట్టపై నుంచి జారిపడి ఏనుగు మృతి చెందింది. గత కొద్ది రోజులుగా పులిచెర్ల కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగుల మృతి సమాచారం తెలియగానే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిచెర్ల మండలం పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం. ఏనుగుల గుంపు మామిడి, అరటి, టమాటో తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు రోధిస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏం కదండి ముందు అతనే వస్తాము. అధికారిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల జిల్లాకు వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గ మధ్యలో బాబుపేట రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లుండటాన్ని చూసి బండి దిగారు. ఆ నీటిలో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను, ప్రయాణికులను చూశారు. కేంద్ర మంత్రి అడగడంతో స్థానికులు ఆయన వద్దకు రావడంతో ఈ నీళ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, అధికారుల దృష్టికి తీసుకురాలేదా అని అడిగారు. గత 15 రోజులుగా రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉన్నాయని, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. ఈ నీటిలో ప్రయాణం చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. నిన్ననే 3 ఆటోలు బోల్తా పడ్డాయని, అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం వాన కురిసిన ఈ రహదారిపై మోకాళ్లలోతో నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, స్థానిక నేతలు అధికారులపై ఎందుకు ఒత్తిడి తేలేదని అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆర్ఎండ్బి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తగిన నిధులు లేవని జవాబు ఇవ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి ఫోన్ చేసి తక్షణమే బావుపేట రహదారిని బాగు చేయాలని, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు మంత్రి ఎస్ సవిత హితవు పలికారు. అనంతపురం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద గల కేబ్జీ బీవీ హాస్టల్ విద్యార్థినీలు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత పాలకులు గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి సవిత మండిపడ్డారు. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీసం ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు హాస్టల్ దృష్టికి కూడా వెళ్ళలేదు, హాస్టల్ పరిశీలనలకు కూడా వెళ్ళలేదనే విషయం మనకు తెలుసు. కనీసం బల్బు పోతే బల్బు కూడా మార్చలేదు. మరి ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి గారికి నేను ఇదే తెలియజేస్తున్నాను. అమ్మ, కళ్యాణ్ దుర్గంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తమరు ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఎన్నిసార్లు మరి సుమారుగా కళ్యాణ్ దుర్గంలో 7 బీసీ హాస్టల్స్ ఉన్నాయి, 8 ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, ట్రైబల్ హాస్టల్ ఒకటి ఉంది, అదేవిధంగా ఎన్జేపీ గురుకుల పాఠశాల ఉంది. ఎన్నిసార్లు వెళ్ళావు తల్లి? 5 సంవత్సరాల్లో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ హాస్టల్స్కి వెళ్ళి ఏమన్నా చేశారా? ఈరోజు ఇక్కడ మీ ముఖ్యమంత్రికి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు చేయడం అలవాటే, మీకు కూడా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం అలవాటే. ఎందుకు తల్లి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కళ్యాణ్ దుర్గంకి మెరిమిడిగా వచ్చావు. మెరిమిడిగా వచ్చినప్పుడు దళిత బిడ్డ, 5 సంవత్సరాల దళిత బిడ్డ చనిపోతే గాలికి వదిలేసి అంబులెన్స్లో, పోలీసులు అంబులెన్స్లో తీసుకుపోతుంటే అంబులెన్స్కి సైడ్ ఇమ్మన్నా కూడా ఇవ్వకపోతే ఆ బిడ్డ చనిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఏంటి, మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం అంటూ గిరిజనులు ఏకమై తమ ఐక్యతను చాటారు. ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యను పరిష్కరించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తరం గ్రామ గిరిజనులు తమ సొంత ఖర్చులతో ఒంటేరు వాగుపై కల్వర్టును నిర్మించుకున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. దీంతో గ్రామ పెద్దలు నిర్ణయించుకుని కుటుంబానికి 4,000 చొప్పున చందాలు వేసుకుని కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, కల్వర్టు నిర్మాణం పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినా తమ సమస్యను పట్టించుకోలేదని, దీంతో తమ గ్రామస్తులు తలా ఇంత వేసుకుని కల్వర్టు నిర్మాణం పనులు పూర్తి చేశామని తెలిపారు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష నాయకులందరినీ అక్రమ కేసులతో ఇరికించి రాక్షసానందం పొందారని అన్నారు. వైసీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడిని ఇదే తరహాలో జైలుకు పంపారని అన్నారు. వైసీపీ పార్టీకి రాజకీయాలు, ప్రయోజనాలు తప్ప ఇదేమీ అవసరం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు పెట్టారు, మరేం సాధించారని అడుగుతా ఉన్నా. తిరిగి అధికారం కూటమికి అప్పగించారు, మరి జైల్లో పెట్టడం ద్వారా మాకు సింపతి పెరిగింది. ఇంకా వంశీ అక్కడ ఉంటాడు, గుడివాడలోనే ఉంటాడు. వంశీ లాంటి వ్యక్తులకి సింపతి రాదండి. ఒక మహిళని, సాక్షాత్తు భువనేశ్వరి గారు లాంటి మహిళని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తికి సింపతి రాదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినప్పుడు సింపతి రావడం సహజంగానే, వంశీ లాంటి వ్యక్తులు, పడాల నాయుడు లాంటి వ్యక్తులకి సింపతి వస్తే ఈ భారతదేశంలో చాలామందికి సింపతి రావాలి. వాళ్ళు
వారు మాట్లాడే భాష కానీ వారు ప్రవర్తించే విధానం కానీ వారి బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తులకు కూడా సింపతి వస్తుందని వాడు సునకానందం పొందుతూ ఉన్నారు. ఆషాఢమాస బోనాలు పండుగ సందర్భంగా సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్లో బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం హరిబౌలి అఖండ మాతన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఊరేగింపు కమిటీ ప్రతినిధులు మాణిక్ ప్రభుగౌడ్, శ్రీధర్, గురునాథ్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని మంత్రి చెప్పారు. 40 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. పెన్షన్లు వస్తాయి. ప్రస్తుతం ఏం చేసామంటే ఉన్న పెన్షన్ పెంచాము. ఏది మూడేమో గ్యాస్ ఒకటి ఇస్తున్నాము. ఈ పిల్లల చదువుకు డబ్బులు ఇస్తున్నాం. మాత్రమే ఒక బిల్లు పడలేదండి. ఆ అమ్మాయికి నర్సింగ్ చదువుకుంటుంది ఉద్యోగం అట్లా ఒకసారి నీ కాడికి వస్తే నువ్వు ఇచ్చిస్తానన్నావు. చూద్దాం, ఉంటే గ్యారెంటీ చూద్దాం. పోస్ట్ పడాలి అన్ని అందరికి గవర్నమెంట్ లో రావమ్మా. ఎక్కడో తను చేస్తా ఉంటే వచ్చినప్పుడు ఒకప్పుడు డౌన్ అవుతా ఉంది. నీకు ఏదైనా ఆపరేషన్ ఉంటే చేసుకో. తెలియదు వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తారమ్మా ఈ ఇంట్లో. చెప్పండి. 50% 60% పైన తగ్గకూడదు. కట్టుకుంటారా? మొహరం సంతాప దినం 10వ రోజు ఆదివారం నాడు ఏనుగుపై బీబీకా అలం ఊరేగింపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నాడు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి బీబీకా అలావలోని బీబీకా అలంను దర్శించుకుని దట్టీలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 6 ఆదివారం డబిర్పూర్లోని బీబీకా అలావా నుంచి ఏనుగుపై బీబీకా అలం ఊరేగింపు ప్రారంభమై షేక్ ఫైజ్ కామన్, యాకత్పురా, కోట్ల అలీజా, సత్తర్ మహల్, చార్మినార్, గుల్జర్ హౌస్, పంజేషా, మండి, మీరాలం, పురాణి హవేలీ, దరుల్ సిఫా మీదుగా చాదర్ఘట్ వరకు కొనసాగుతుంది. पूरे आते हैदर कहाँ जा रहे हैदर? अरे सामने से हटो जी। सामने से हटो भाई। हैदर एमएल क्यों हरा के चले आ रहे यार? अरे यार होगा मन्ने जा भी जाए। चलो भाई सामने से हटो। भाई हाँ जरा आशिफ भाई चलिए थोड़ा रास्ता बनाइए और थोड़ा रास्ता విశాఖ సింహాచలం భక్తజనంతో కోలాహలంగా మారింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. సింహగిరి భక్తులతో శోభాయమానంగా నిలిచింది.
భక్తుల హరినామ స్మరణతో సింహగిరి పులకరించింది. సింహాద్రినాథుడు జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. తదుపరి సుదర్శన స్వామిని ఆలయ మండపంలో ఆసీనులం చేసి ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పేరమలను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు కలశారాధన, మండపం, బింబిరాధనలు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వామి స్వాతి హోమంలో పాల్గొని స్వామిని సేవించారు. అనంతరం భక్తులచే నృసింహస్వామి అష్టోత్తర సతనామావళి పూజ చేయించారు. సింహాద్రినాథుడనుకు భక్తులు పూజలు గావించారు. ఇక అగ్ని ప్రతిష్టాపన, పంచసూక్తాలు, నృసింహ సుదర్శన మూలమంత్రాలు అవగాహన గావించారు. మహాపూర్ణాహుతి పూర్తి చేసి కలశాలతో ఆలయ ప్రదక్షిణ గావించారు. అందులో పవిత్ర జలాలను భక్తులకు సంప్రోక్షణగా గావించారు. ఇక భక్తులకు వేద పండితుల ఆశీర్వచనం అందజేసి యజ్ఞ ప్రసాద వితరణ అనంతరం భక్తులంతా సింహాద్రినాథుడును దర్శించుకొని సేవించుకున్నారు. ఢిల్లీలో ఉండే మోదీ అయినా, గల్లీలోని కేడీ అయినా రైతు సంక్షేమం విషయంలో తెలుసుకునేందుకు రండి, సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు. రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు, పథకాలను అమలు చేస్తుందన్నారు. సీఎం అనేక కష్టాలు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిలబడి సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా పనిచేస్తుందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కోర్టు ఆదేశాల మేరకు గన్నవరం, వీరపల్లి, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లకు హాజరయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.